ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా, బ్రెయిన్ అన్ని సిగ్నల్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వదు. కొన్ని సిగ్నల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్, కొన్ని సిగ్నల్స్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ ఇంపార్టెన్స్ నే ఏ లాంగ్వేజ్ లో వెయిట్ అంటాం. మరి న్యూరాన్ ఈ వెయిట్స్ యూజ్ చేసి ఎట్లా డెసిషన్ తీసుకుంటది? సపోజ్ న్యూరాన్ గోల్ ఇస్ ఈ పర్సన్ మంచోడా కాదా డిసైడ్ చేయాలి. న్యూరాన్ దగ్గరికి 3 సిగ్నల్స్ వచ్చినాయి: స్మైల్, ఐ కాంటాక్ట్, అగ్రెసివ్ టోన్. కానీ న్యూరాన్ కి స్మైల్ అంటే స్మైల్ అని తెలియదు, ఐ కాంటాక్ట్ అంటే ఏంటో తెలియదు. కంప్యూటర్స్ కి ఇవన్నీ నంబర్స్ లానే కనిపిస్తాయి. స్మైల్ ఉంటే స్మైల్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఐ కాంటాక్ట్ లేకపోతే ఐ కాంటాక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, అగ్రెసివ్ టోన్ ఉంది అనుకుందాం, అగ్రెసివ్ టోన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ప్రతి ఇన్పుట్ సిగ్నల్ కి ఒక వెయిట్ ఉంటుంది. స్మైల్ వెయిట్ +2 అనుకుందాం, ఐ కాంటాక్ట్ వెయిట్ +3, అగ్రెసివ్ టోన్ వెయిట్ -4 అనుకుందాం. ఎందుకు నెగిటివ్ అంటే అగ్రెసివ్ టోన్ లీడ్స్ టు నెగిటివ్ ఇంప్రెషన్ కదా. ఇప్పుడు న్యూరాన్ ఏం చేస్తుంది? ప్రతి ఇన్పుట్ వాల్యూని దాని వెయిట్ తో మల్టిప్లై చేసి లాస్ట్ కి అన్ని యాడ్ చేస్తుంది. న్యూరాన్ దగ్గర ఒక కట్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే పాస్ మార్క్ లాగా. సపోజ్ కట్ ఆఫ్ వాల్యూ 2 అనుకుందాం, మన స్కోర్ ఎంత? -2 కదా. సో న్యూరాన్ నో అంటుంది. అదే ఫైనల్ వాల్యూ కట్ ఆఫ్ వాల్యూని క్రాస్ చేసి ఉంటే న్యూరాన్ ఎస్ అనేది. అబ్జర్వ్ చేస్తే ఫైనల్ డెసిషన్ మనం సిగ్నల్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటది, అండ్ అదే వేరీ అవుతుంది. అంతే, ఒక న్యూరాన్ చేసే పని ఇదే. ఇన్పుట్ వాల్యూస్ ని వాటి వెయిట్స్ తో మల్టిప్లై చేసి లాస్ట్ కి అన్ని యాడ్ చేసి డెసిషన్ తీసుకుంటది. కానీ ఒక్క న్యూరాన్ ఇంత సింపుల్ గా పనిచేస్తే చాట్ జీపీటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇమేజ్ రికగ్నైజేషన్ లాంటివి ఎట్లా పాసిబుల్ అయినాయి అంటారా? ఇక్కడ మనం ఒక్క న్యూరాన్ డెసిషన్ మేకింగ్ గురించి చూసినాం, కానీ చాట్ జీపీటీ లాంటి వాటిల్లో మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిసి వర్క్ చేస్తాయి. ఆ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఎట్లా అరేంజ్ చేస్తారు అండ్ అవన్నీ ఎట్లా కలిసి వర్క్ చేస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.